వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడం లేదు. The one who is coming is not ఆయన delaying. రాబోతుంటున్నాడు. He's going to come. ఆయన గడపవతలనే ఉన్నాడు. He's just out of the door, ఆయన outside the door. గడపవతలనే ఉన్నాడు. He's just at the entrance. ఎప్పుడైనా కూడా ఆయన అడుగు లోపల పెట్టవచ్చును. At any moment he can step అప్పుడు మన in. జీవితం ఎలా ఏమైపోతుంది? What will happen to our life మనం then? ఎలా మన ఆత్మ జీవితం ఎలాగుంటుంది? మీ యొక్క ప్రవర్తన జీవితాన్ని మార్చుకోనండి. Change your life. ఓ లేకుంటే లేఖర్త రాబోతుంటున్నాడు. If not, the one who kills will లేఖర్త come. రాబోతుంటున్నాడు. The one who scatters will come. ఓ ఖడ్గం మీ మీదకి రాబోతున్నది. The sword will come upon దేవుని you. ఉగ్రత మీ మీదకి రాబోతున్నది. Wrath of God will come upon you. మీ మీద ఒక కావలి వారిని ఏర్పాటు చేసుకోనండి. Over you. వారు మిమ్మల్ని హెచ్చరించేవారై ఉంటున్నారు. They will warn you. వారు ఆత్మీయంగా మిమ్మల్ని నడిపేవారై ఉంటున్నారు. They will lead you spiritually. వారు మీ ప్రాణములకు తమ ప్రాణములు పెట్టేవారై ఉంటున్నారు. ఆయన బలముని మీద పంపేవాడై He will ఉంటున్నాడు. send his strength upon ఆయన you. ఉరుములు మెరుపులతో నీ మీద కురిపించేవాడై ఉంటున్నాడు. He will ఆయన shower నిన్ను his లేవనెత్తేవాడై lightning and ఉంటున్నాడు. thunders. దేవుడు గొప్ప పంటను కొయ్యబోతుంటున్నాడు. God will reap a great దేవుడు harvest. గొప్ప పంటను మనకి ఇవ్వబోతుంటున్నాడు. God will give us a great harvest. పని చేసే వ్యవసాయకులకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at the farmer who is విత్తనము working. విత్తే వ్యవసాయదారుల కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the farmers who will sow seeds. విత్తనము విత్తే దేవుని సేవకులకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for his servants who will sow పంటను seeds. కోసేటటువంటి వారి కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the people who దేవుడు will నీకు reap the అవకాశం harvest. అనుగ్రహిస్తున్నాడు కనుక Because he is giving you an opportunity. మనము పిల్లల పగలున్నంత వరకు దేవుని సేవ చేయాలి. Till there is day we should ఒక do తీర్మానం the work of చేసుకుందాం. God. సంఘం ఒక తీర్మానం చేసుకుందాం. Church, let us make a commitment. ఆడంబరాలు కట్టు పెట్టేయండి. పగలున్నంత వరకు దేవుని సేవ మనం చేయవలసినమంటున్నాం. Till there is light we should do the work of అందుకొరకు God. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. That's why Romans chapter 13 రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే verses 11 and 12. మరియు మీరు కాలమునెరిగి మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని నిద్ర మేలుకొనే వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. The word of God is telling మనము కాలమునెరిగేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. we should have the wisdom to know the మన time. నిద్రమత్తును మనము లేవాలి. నిద్రమత్తును మనం విరజిమ్మాలి. And we should rise up మనం from the sleep. మేలుకోవాలి. We should arise. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి రక్షణ మనకి సమీపముగా ఇంకా సమీపముగానే ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయినది. పగలు సమీపంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. The word of God is saying రాత్రి చాలా గడిచిపోయింటున్నది. the night is far spent. ఏండ్లు నీ కొరకే నువ్వు బ్రతికావు. You lived only for yourself for years and years. సంవత్సరాలు సంతోషం కొరకే బ్రతికావు. For years together you lived for your joy. కుటుంబము నీ కొరకే నువ్వు బ్రతికావు. You live for yourself and your family. సంతోషం నీ కడుపు కొరకు నువ్వు బ్రతికావు. You live for your belly and your joy. కాలము నెరిగేటువంటి పిల్లల సమయం దేవుడు ఇచ్చాడు. God gave us the wisdom to know the times. కాలము ఎరిగే దినాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. God is giving us the days to know the రక్షణ times. ఇప్పుడు సమీపంగా ఉన్నది. The salvation is near. చీకటి తొలగిపోయే దినాలు వస్తుంటున్నవి. The days are coming with the darkness will చీకటి go. తొలగిపోయే దినాలు వస్తుంటున్నవి. The days are coming with the darkness కాలము will go. నెరిగి నిద్ర మేలుకొనండి. So awaken out of your కాలము sleep. నెరిగి నిద్ర మేలుకొనండి. Know the time and awaken out of your sleep. దేవుని కొరకు వెలుగండి, వెలుగుతూ ఉండాలి. Shine for God and enlighten for God. రాత్రి గడిచి పగలు సమీపంగా ఉన్నది. The day is at hand. మనము అంధకార క్రియలను విసర్జించాలి. We should put off the మనము works of అంధకార darkness. క్రియలను విసర్జించాలి. We should remove the మన works of శరీర darkness కోరికలు మనం చంపుకోవాలి. and kill the desires of మన the flesh. సంతోషాన్ని మనం చంపుకోవాలి. We should kill our joy. మన సంతోషాన్ని మనం చంపుకోవాలి. We should kill our own దేవుని joy. కొరకు మనం త్యాగము చేయాలి. And we should sacrifice for దేవుని God. కొరకు మనము త్యాగము We చేయాలి. should sacrifice for God. దేవుడు అంటున్నాడు ప్రియులారా, God is saying, beloved, రక్షణ ఇప్పుడు సమీపముగా ఉన్నది. the salvation is near. రక్షణ మనకు సమీపంగా ఉన్నది. The salvation is near. తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణము ధరించుకోనండి. And put on the weapons of light. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోనండి. Put on the weapons of light. అల్లరితో కూడా ఏమంటారు? అల్లరితో కూడిన ఆటపాటలైనను అల్లరితో కూడా ఆటపాటలైనను మత్తైనను మత్తైనను లేకయు లేకయు కామ విలాసములైనను ఇవన్నీ
ఇవన్నీ కూడా మనం త్యాగం చేయవలసి అంటున్నాం. We should sacrifice all these things. ఇవన్నీ కూడా మనం త్యాగం చేయవలసి అంటున్నాం. We should sacrifice all ఓ these things. రాత్రి చాలా గడిచిపోయింటున్నది. The night is far రాత్రి spent. చాలా గడిచిపోయింటున్నది. The night is far పగలు spent. సమీపంగా And ఉంటున్నది. the day is at hand. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక And the one who is coming వస్తున్నాడు. will come without any delay. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడం లేదు. The one who is coming is not ఆయన delaying. రాబోతుంటున్నాడు. He's going to come. ఆయన గడపవతలనే ఉన్నాడు. He's just out of the door, ఆయన outside the door. గడపవతలనే ఉన్నాడు. He's just at the entrance. ఎప్పుడైనా కూడా ఆయన అడుగు లోపల పెట్టవచ్చును. At any moment he can step అప్పుడు మన in. జీవితం ఏమైపోతుంది? What will happen to our life మనం then? మన ఆత్మ జీవితం ఎలాగుంటుంది? How is our spiritual మన life? ఆత్మ జీవితం సరి చేసుకోవాల్సిన వారమైంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ప్రియులారా. The word of God is telling for us to fix our spiritual lives. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. That's what the word of God is 14వ saying. వాక్యం చూస్తే If you see 14th verse, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును సంగమా ధరించుకున్న మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వారై మనము క్రీస్తును ధరించుకున్న వారమై ఉండాలి. శరీరేచ్ఛలను మనము నెరవేర్చుకొనుటకు శరీరేచ్ఛలను మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. శరీరము విషయమై ఆలోచన మనం శరీర చేసుకొనుటకు విషయానికి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. శరీరము విషయమై ఆలోచన శరీర విషయమై చేసుకొనుటకు ఆలోచన చేసుకోనకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన శరీర విషయానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక because word of God is saying that we should not give preference to the సంగమా flesh. మనం సంఘములో శరీర క్రియలు జరగకూడదు. The works of flesh should not happen in the శరీరాన్ని church. సంతోషపెట్టే కార్యములు జరగకూడదు. The works that will keep the శరీరము flesh joyful శరీరం should not కొరకు happen. మనం ఆర్భాటం చేయకూడదు. We should not celebrate for the కాలము flesh. ఎరిగి మనం ప్రవర్తించాలి. Knowing the time we have, కాలము ఎరిగి మనం ప్రవర్తించాలి. we should behave while knowing the వచ్చుచున్న time. వాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. The one who is coming ఓ without any రాకడ delay. గుర్తులు ప్లేరు మనం పగటి వారమైంటున్నాము, రాత్రి వారము కామరము. We are people of light, not of the darkness. మనము పగటి వారము కానీ చీకటి వారము కాము. We are the people of light, not of darkness. సంఘము ప్లేరు సంఘము వెలుగు సంఘమైంటున్నది. The church is a church of light. ఇక్కడ ఆత్మీయ కార్యములు జరగాలి. The spiritual work should happen here. ఆత్మీయత కనబడాలి. The spirituality should be seen ఆత్మీయత here. ప్లేరు మనం ముందుకు కొనసాగాలి. And with spirituality we should move మనము forward. వెలుగు సంబంధాల బిడ్డలమైంటున్నాము, సంఘమైంటున్నది. We are the church is ఓ of, వెలుగు సంబంధులు కనుక వెలుగులో ఎలాగ ప్రవర్తిస్తామో అలాగ ప్రవర్తించాలి. because we are the people of light, we should be as if we చీకటిలో are doing it in light. ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదని దేవుని యొక్క వాక్యం Word సెలవిస్తుంది. of God is saying that you should not behave as if you are being in మనము darkness. దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. We should wait for the coming of మొదటి God. తెస్సలోనిక రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనిక రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనములు. 1 Thessalonians chapter 5 verses 5 and 6. కావున ఇతరుల వలె నిద్రపోక అమ్మా మనం ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగా ఉండి మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదు. రాత్రి వేళ నిద్రపోవారు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మనమందరము కూడా పగటి వారమైనాము కనుక మత్తులమై ఉండక మనము పగటి వారమైనాము కనుక మనలో సోమరితనమే కానీ నిద్రే కానీ ఉండకూడదు. విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. ఇలాగూ ప్రియులారా మన జీవితంలో దేవుని యొక్క హెచ్చరిక మనం చూస్తుంటున్నాము. We are looking at a warning in our lives. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది కనుక Word of God is saying that. ఓ మనము మత్తులముగా నిద్ర లేకుంటే మత్తులముగా మనం ఉండకూడదు, నిద్ర మత్తులుగా మనం ఉండకూడదు అని. We should not be drunk and in sleep. మనము సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూసే సంఘముగా ఉండాలి. The church should watch and wait for God. వెలుకోగలిగే సంఘముగా ఉండాలి. The church should be awake. వెలుకోగలిగే సంఘముగా ఉండాలి. The church should be awake. దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంటున్నది. Word of God is saying like this. ఓ దేవుడు మన మీద ఒక బాధ్యత ఇచ్చాడు. God gave us a responsibility. సంఘానికి ఒక బాధ్యత ఇచ్చాడు. He gave a responsibility to the ఇక్కడ church. కూర్చున్న ప్రతి బిడ్డ కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. He gave responsibility to every child ఇక్కడ sitting here. నిష్ప్రయోజనమైన పాత్ర ఏది కూడా లేదు. There is no useless vessel ఇక్కడ here. కూర్చున్న ప్రతి పాత్ర దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. Every vessel here should be useful to అది God. మట్టి పాత్ర అయినా పర్వాలేదు, It could be a clay అది vessel. చెక్క పాత్ర అయినా పర్వాలేదు, It could be a wooden vessel. అది బంగారు పాత్ర అయినా పర్వాలేదు. Or it could be a golden vessel. ప్రతి పాత్ర దేవునికి ఉపయోగకరంగా
ఉపయోగకరమై ఉంటున్నవి. Every vessel is useful for God. ప్రతి పాత్రను దేవుడు ఉపయోగించుకునేవాడై ఉంటున్నాడు. God will use every vessel. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. That's what the word of God is saying. ఓ మన జీవితంలో దేవుడి యొక్క భారాన్ని యొక్క బాధ్యతను మన మెడ మీద పెడుతుంటున్నాడు. God is putting a burden and a responsibility on దేవుడు your ఒక shoulders. భారాన్ని బాధ్యతను పెడుతుంటున్నాడు. God is putting a burden and యెషయా గ్రంథము responsibility on us. 62వ అధ్యాయము Isaiah chapter 62 6వ వచనం చూద్దాం. verse 6. యెరూషలేమా యెరూషలేమా నీ ప్రాకారముల మీద నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని నేను కావలి వారిని ఉంచున్నాను. రేయైనా కావలి వారు రేయైనను పగలైనను వారు మౌనంగా ఉండరు. వారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరు. ప్రియ సంగమా, దేవుడు పిల్లల కావలి వారిని నియమించాడు కనుక, Beloved church, because God kept the కావలి watchmen, వారు రేయైనను పగలైనను కూడా వారు మౌనంగా ఉండరు. they won't be quiet even at day వారు or at మిమ్మల్ని night. హెచ్చరించేవారై ఉంటున్నారు. They will keep warning you. వారు హెచ్చరించేవారై They'll ఉంటున్నారు. keep warning you. ఓ మనల్ని నిద్ర మేల్కొల్పేవారై ఉంటున్నారు. They will awaken us from the sleep. ఓ మనల్ని హెచ్చరించేవారై ఉంటున్నారు. They will warn us. నువ్వు పడుకుంటే నిన్ను లేపేవా హెచ్చరిక ఇచ్చేవారై ఉంటున్నారు. When you're sleeping, they will wake you up and ఓ give you a warning. దేవుడు మన పిల్లలు కావలి వారికి దేవుడి సంఘానికి ఇచ్చాడు కనుక, Because God gave watchmen ఓ to the church. రాత్రి మోలు కూడా మిమ్మల్ని హెచ్చరించేవారై ఉంటున్నారు. Day and night they're warning you. సమయమైన కాలమైన కూడా వారు మిమ్మల్ని హెచ్చరించేవారై ఉంటున్నారు. At any time, at any season, they ఏమని are warning you. హెచ్చరిస్తుంటున్నారు? What are they warning you? నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము. Nahum chapter 2 verse నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము. Nahum chapter 2 verse 1. లయకర్త నీ మీదికి అమ్మా, వచ్చుచున్నాడు. కావలి వాడు మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాడు. The watchman is warning you. జాగ్రత్త, మీ ప్రాకారములు జాగ్రత్తగా కాపాడుకోనండి. Keep your boundaries safely. నీ విశ్వాస జీవితం, భక్తి జీవితం కాపాడుకోనండి. Protect your spiritual life and faith life. ఎందుకొరకనగా లయకర్త రాబోతుంటున్నాడు. Because the one who scatters is coming. ఏమంటున్నాడమ్మా? What is he saying? లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. లయకర్త మీ మీదికి వస్తున్నాడు. నీ దుర్గమునకు కావలి నీ కాయుము. దుర్గమునకు కావలి కావలి కాయుము. కానీ దుర్గమును నీవు కాచుకో. మార్గములో కావలి ఉండుము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. బహుబలముగా నీవే ఎదిరించాలి. You should only face నీవే it. బలము కలిగిన దానివై ఉండాలి. You should have strength. నీ నడుము నీవే కట్టుకోవాలి. You should gird your waist. నీ నడుము నీవే కట్టుకోవాలి. You should gird your waist. మార్గంలో నీవే నిలబడాలి. You should stand on the way. శత్రువు ఎదుట నీవే నిలబడాలి. You should stand in the front నీకు of the సహాయం enemy. చేయవారు ఎవరు రారు. No one will come to help నీ you. కొరకు ప్రార్థన చేసేవారు ఎవరు రారు. No one will come to pray నీ for you. కొరకు సహాయం చేసేవారు ఎవరు రారు. No one will come to help you. సాతానుతో నీవే పోరాడాలి. You should fight with the ఆ devil. మార్గంలో నీవే నిలబడాలి. You should stand in the లయకర్త మీ way. మీదికి రాబోతుంటున్నాడు. And the one who scatters నీ is coming ఆత్మీయ జీవితం నాశనం చేయడానికి కొరకు, to destroy your నీ spiritual భక్తి life, జీవితం నాశనం to చేయడానికి destroy your కొరకు, faith life, నిన్ను దేవుడిని దూరం చేయడానికి to కొరకు take you away from God. నీ నడుమును నువ్వు You కట్టుకోవాలి. should gird your waist. నీ నడుమును నువ్వు You కట్టుకోవాలి. should gird your waist అపవాదితో పోరాడాలి. and fight with the devil. ఓ శత్రువుతో నీవు పోరాడాలి. Fight with the enemy. నీవే పోరాడాలి. You should fight. శక్తి ఎక్కడ వస్తుంది? From where you'll get the power. శక్తి ఎక్కడ నువ్వు పొందుకోగలుగుతావు? Where you can get the power. శక్తి ఎక్కడ వస్తుంది? Where you'll get the power. శక్తి ప్రార్థనలోనే వస్తుంది. You'll get prayer from. శక్తి ప్రార్థనలోనే వస్తాయి. You'll get power from prayer. నువ్వు ప్రార్థనలో పోరాడేటి బిడ్డగానే ఉండాలి. You should fight in the prayer. ప్రార్థనలో నీకు బలం ఇచ్చేదేవుడే అంటున్నాడు. God will give you strength in ప్రార్థన the ప్రార్థన prayer. చేసినప్పుడు దేవుడికి బలం ఇచ్చేదేవుడే When you అంటున్నాడు. pray, God will give you strength. దేవుడు గొప్ప శక్తిని ఇచ్చేదేవుడే He will అంటున్నాడు. give you great power. ఒకసారి శిష్యుల దగ్గర ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. They దయ్యం brought, పట్టిన ఒక వ్యక్తిని శిష్యుల దగ్గర తీసుకొని వచ్చారు. they brought a demon possessed person to శిష్యులు disciples. ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. The disciples couldn't cast the వారి demon out. చేత కాలేదు. They couldn't do it. ఆ వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొని వెళ్ళారు. And they brought the person to Jesus. దేవుడు ఆ యొక్క దయ్యాన్ని గతించి వెళ్ళగొట్టాడు. God rebuked the demon and cast it శిష్యులు out. వచ్చి అడుగుతుంటున్నారు, Disciples came and asked, మేము ఎందుకు వెళ్ళగొట్టలేదు? why couldn't we cast నీ it out? నామమునే ఉచ్చరించాము. We uttered your నీ word. నామమునే Name. దయ్యాన్ని ఉచ్చరించాము. We rebuked the అయిన demon దయ్యమా in your మాట name. అయినను దయ్యమా మాట వినలేదు. Still the devil didn't listen to ఎందుకొరకు our word. ఎందుకొరకు మేము దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? Why couldn't we cast out the demon? దేవుడు ఏం చెప్తున్నాడు? What God is saying, ఉపవాస ప్రార్థన చేయండి. you fast and pray. ఉపవాస ప్రార్థనల ద్వారానే అపవాద శక్తులను మనం ఎదిరించగలుగుతాము. Only by fasting prayer we can face the powers of the devil. దుర్గములను పడద్రోసే వారమైపోతాం మనం. We will అపవాదిని ఎదిరించే బిడ్డలు ధైర్యం మనకు దేవుడు అనుగ్రహించేవాడు అంటున్నాడు. God will give us the boldness to face the powers of the devil. ఉపవాసముడు మనం ప్రార్థన చేయాలి.
We should fast and pray. ఉపవాసముడి మనం ప్రార్థన చేయాలి. We should fast and pray. దేవునితో గడిపేటి బిడ్డలుగా మనం ఉండాలి. And spend time with God. ఉదయకాలము ప్రియ బిడ్డలారా, This morning, beloved children, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Word of God is saying, నేను మీ యొక్క దుర్గముల మీద కావలి వారిని ఉంచాను. I have kept watchmen on your forts. వారే అయినను పగలైనను వారి మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నారు. Day and night they're warning you. అమ్మా ఎందుకు నువ్వు చర్చికి రావడం లేదు? Why are you not coming to church? అమ్మా ఎందుకు నా సహవాసానికి రావడం లేదు? Why are you not coming to fellowship? ఎందుకొరకు ఉపవాసకుడులకు రావడం లేదు? Why are you not coming to the fasting మిమ్మల్ని prayers? హెచ్చరించడానికి కోరిక దేవుడు పిల్లారా కావలి వారిగా మమ్మల్ని ఉంచాడు. God kept us like watchmen to warn ఓ you, మీ ఆత్మీయ జీవితం సరి చేయడానికి కోరికే, to fix your spiritual lives, మీ ఆత్మీయ జీవితం ఇంకా బలముగా దృఢముగా నిలబెట్టడానికి కోరికే, to make your spiritual life stronger. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. Word of God is saying, యేసుకేలు గ్రంథములోనికి వెళ్దాం. let's go to Ezekiel. యేసుకేలు గ్రంథములోనికి వెళ్దాం. Ezekiel. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం Ezekiel chapter 33. మొదటి వాక్యం నుంచి చదువుమా. Let's read from verse 1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా నీవి జనులకు సమాచారము ప్రకటించి నరపుత్రుడా నీవి జనములకు ఏమంటున్నాడు? సమాచారమును ప్రకటించి వారితో ఇట్లను నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గమును రప్పింపగా నా జనులు ఆ జనులు తమలో ఒకని ఏర్పాటు చేసుకొని కావలిగా నిర్ణయించి ఎడల అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి అతడు బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన అతడు బాకా ఊదేటువంటి కావలి వాడే అంటున్నాడు. This watchman blows the trumpet. బాకా ఊదేటువంటి కావలి వాడే అంటున్నాడు. This watchman will blow the జనులను trumpet. హెచ్చరిక చేసేవాడే అంటున్నాడు. He will warn the people. జనులను హెచ్చరిక చేసేవాడే అంటున్నాడు. He will warn the people. జనులు మీ యొక్క ప్రవర్తన జీవితాన్ని మార్చుకోనండి. Change your life. ఓ లయకర్త రాబోతుంటున్నాడు. If not, the one who kills will లయకర్త come. రాబోతుంటున్నాడు. The one who scatters will come. ఓ ఖడ్గం మీ మీదకి రాబోతున్నది. A sword will come upon దేవుని you. ఉగ్రత మీ మీదకి రాబోతున్నది. Wrath of God will come upon you. మీ మీద ఒక కావలి వారిని ఏర్పాటు చేసుకోనండి. So prepare a watchman over వారు you. మిమ్మల్ని హెచ్చరించేవారే అంటున్నారు. They will warn you. వారు ఆత్మీయంగా మిమ్మల్ని నడిపేవారే అంటున్నారు. They will lead you spiritually. వారు మీ ప్రాణములకు తమ ప్రాణములు పెట్టేవారే అంటున్నారు. They will lay down their lives for your life. వారు మీ కొరకు ప్రాణము త్యాగం చేసేవారే అంటున్నారు. They will sacrifice their lives for you. మొట్టమొదటి శత్రువు వచ్చినప్పుడు, First of all, when the enemy comes, మొట్టమొదటి శత్రువు వచ్చినప్పుడు, when the first enemy comes, గేట్ దగ్గర ఉన్నట్టు కావలి వారిని హతము చేసేవారే అంటున్నారు. they will kill the watchman first. ఫస్ట్ కావలి వారిని హతము చేసేవాడు అంటున్నాడు అపవాదిలకు శత్రువు. The enemy will kill the watchman first. కావలి వారు మీ కొరకు రాత్రి బోవలు కూడా హెచ్చరిక చేసేవారుగా ఉంటున్నారు. Day and night they will warn రాత్రి you. బోవలకు మీ కొరకు ప్రయాసపడేవారుగా ఉంటున్నారు. Day and night they will మీ strive for కొరకు you. కన్నీరు కార్చేవారుగా ఉంటున్నారు. Day and night they are crying for మీ you. కొరకు మీ కొరకు మిమ్మల్ని హెచ్చరించేవారుగా ఉంటున్నారు. For you they are మిమ్మల్ని warning you. ధైర్యపరిచేవారుగా ఉంటున్నారు. They're encouraging you. మిమ్మల్ని ఖడ్గమును తప్పించేవారే ఉంటున్నారు. They will make you escape from the sword. ఖడ్గమును తప్పించేవారే ఉంటున్నారు. They'll make you escape from the sword. 7వ వచనము చూస్తే, Verse 7. నరపుత్రుడా ఇశ్రాయేలీయులకు నేను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించినాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. తప్పక వారికి హెచ్చరిక చేయవలెను. నేను నిన్ను కావలి వాడిగా ఉంచాను. As a watchman. తప్పక నీ వారిని హెచ్చరిక చేయవలెను. And definitely you have to warn them. ఏమని హెచ్చరిక చేయాలి? What you should warn? చదవమ్మా. దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఒకవేళ నేను చెప్పిన మాట ఆ వ్యక్తికి చెప్పని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి ఆయన తన పాపములోనే మరణమునందును కానీ అతని ప్రాణమును గురించి నేను విచారణ చేస్తాను. నేను నిన్ను కావలి వారిగా ఉంచాను.
I've kept you as a watchman. ఓ అతనిని హెచ్చరించాలి, You should warn them అతని పాపమును ఖండించాలి, and condemn his sin, అతని బలహీనతలు ఖండించాలి. condemn his weakness. ఒకవేళ వాడు నీ మాట విని తన దుర్మార్గతను మానుకుంటే, If he remove that sin from him listening to you, ఓ వాడు వాని ప్రాణాన్ని దక్కించిన దానం అవుతావు. you will save his life. నీవు వాడిని హెచ్చరించకపోతే, If you don't warn, వాని పాపం నిన్ను గుర్తు చేయకపోతే, if you don't remind them of their sin, వాడు పాపంలో ఉన్న సంగతిని వానికి గుర్తు చేయకపోతే, if you don't remind them that they are in నీవు sin, ఏ వాడు ఇక్కడ పోతే నాకేం అనుకుంటే ప్రియులారా, if you think that, let him ఓ వాడు ఇక్కడ పోతే ఏ పాపంలో పోతే నాకేం చక్కగా ఉంది అనుకుంటే, if you only look after yourself and leave him aside, దేవుడు అంటున్నాడు, God is saying, వాని బట్టి నీ ప్రాణమును లెక్క అడుగుతాను నేను. now I will ask you I will hold you accountable నా for his life. వాని ప్రాణమును బట్టి నిన్ను లెక్క అడుగుతాను నేను. I will hold you accountable for his life. నేను నిన్ను కావలి దానిగా నేను ఉంచాను. I kept you as watchman. ప్రజల మధ్యలో మీరు కావలి వారైతున్నారు కనుక Because you're watchmen among మీరు people, అనేక ప్రజలను హెచ్చరించేవారుగా ఉండాలి. you should warn the people. వారి పాపాలు వారు గుర్తు చేస్తూ ఉండాలి, Remind them of the వారి sins. చెడును వారికి గుర్తు చేస్తూ ఉండాలి. Remind them what the ఓ evil they are మీరు doing. అనుసరించేది ఇవి మంచిది కాదని. What you're following is not good. ఒకవేళ మన మాటలు వింటే వారు రక్షించుకుంటాం మనము. If they listen to us, then we can save them. ఒకవేళ వాడు వినకపోతే, If they don't listen, నువ్వు చెప్పినావు కనుక వాడు వినకపోతే, even after you వాడి say, లెక్క దేవుడు వానికే ఇస్తాడు కనుక. God will ask account. దేవుడు నిన్ను అడగడు, God will not ask దేవుడు you for నిన్ను an account. అడగడు. He will not hold you దాని accountable. లెక్క ఒకరు చెప్పకపోతే అడుగుతాడు. But if you don't want, then He will hold you accountable. అందుకొరకు 11వ వచనం చూస్తే, If you see verse 11, కాగా వారితో ఇట్లను వారితో ఇట్లను నా జీవితము తోడు నా జీవము తోడు నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. దేవునికి సంతోషము లేదు. దుర్మార్గుడు అమ్మా పాపాత్ముడు దుర్మార్గుడు దుష్టుడే కానీ నశించుట దేవునికి ఇష్టము లేదు. God is not pleased in the death of a wicked man. వారిని రక్షించాలి, దేవుని వారు రక్షించాలి. నిన్ను ఒక కావలి దానిగా దేవుడు పెట్టాడు. To save them, God put you as a watchman. దేవుడు లోకం నశించడం దేవునికి చిత్తము కాదు, ఆయన ఉద్దేశము కాదు. It is not the will of God for the world to perish. ఆయన లోకాన్ని రక్షించుకోవాలని దేవునికి చిత్తం, ఆయన ఆశ ఉంటున్నది. God wants to save the world. దేవుడు ఎలాగ రక్షించుకుంటాడు? How will God save the world? నిన్ను అందుకో పెట్టాడు దేవుడి స్థానములో. That's why He kept you in the place of దేవుడి God. స్థానములో దేవుడు నిన్ను అందుకొరకు పెట్టాడు. That's why God put you in His నీవు place. దుర్మార్గుడి గురించి చెప్పాలి, నువ్వు You should tell about their wickedness. నీవు దుర్మార్గుడి అని చెప్పాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Word of God is telling that you వాడు should warn them about the నశించడం నాకు wickedness. సంతోషం లేదు. I'm not pleased in their దుర్మార్గుడు destruction. తన దుర్మార్గతను విడిచిపెట్టాలి. The wicked man should leave his wicked ways. దుర్మార్గుడు తన బ్రతుకులను మార్చుకోవాలి. The wicked man should change his life. చదవమ్మా. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు తిప్పుకొనుడి. మనమందరము కూడా మనసు తిప్పుకొని మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మరలా మనసు తిప్పుకొనుడి. మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనము కూడా మరణము పాలు కాకూడదు. Even we should not fall into death. ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతా అంటున్నాడు. Because God is saying that He will ask account. నిన్ను లెక్క అడుగుతా అంటున్నాడు. If you don't say, He'll ask you account. తీర్పులోనికి తీసుకొని వస్తా అంటున్నాడు. He's telling that He will bring you into నువ్వు the fire. దుర్మార్గుని హెచ్చరిక చేయలేదు. You didn't warn the wicked ఆ person. పాపికి తన పాపం నువ్వు గుర్తు చేయలేదు. You didn't remind the sinner of ఆ his sin. చీకటిలో వాడు చీకట్లో ఉన్నాడని నిన్ను గుర్తు చేయలేదు. You didn't remind them that they are in darkness. అందుకొరకు లెక్క నిన్ను అడుగుతాను అంటున్నాడు దేవుడు. That's why God is telling that He will hold you సంగమా accountable. దేవుడు అందుకొరకు ఇక్కడ మనల్ని ఉంచాడు. Church, that's why God put us మనం here. హెచ్చరించేవారుగా ఉండాలి. We should warn. మనం హెచ్చరించేవారుగా ఉండాలి. We should warn. లోకమునకు మనం క్రీస్తు రాకడ గురించి హెచ్చరించేవారుగా ఉండాలి. We should warn about the coming of God to the వచ్చుచున్నవాడు world. ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. Because the one who is coming without any delay. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. The one who is coming without any delay. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యము. Ezekiel chapter 3 verse 15. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము Ezekiel chapter 3 17వ వచనం చూస్తే, verse 17. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి నియమించి ఉన్నాను.
కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా నేను ఎంచుతాను. నేను ఒక వ్యక్తి ప్రియులారా ఎంత త్యాగంతో మనము దేవుని దగ్గర నిలబడాలి. మనం with how much of surrenderance and sacrifice we should stand in front of ఒక్కొక్క God. ఆత్మను గురించినట్టు లెక్క దేవునికి అప్పగించాలి. We should give account for every soul. ఆ లెక్క దేవుడు అడుగుతానంటున్నాడు. God is saying that he will ask the account. దేవుడు లెక్క అడుగుతా అంటున్నాడు. God will ask the account. ప్రతిదీ మనం సరి చేయాలి. Everything we have to fix. ప్రతిదీ సరి చేయాలి. Everything we have to fix. దేవుడు లెక్క అడిగే దేవుడు అంటున్నాడు. God will ask the account. దేవుడు లెక్క అడిగే దేవుడు అంటున్నాడు. God will ask the account. 11వ వచనంలో ఏమంటున్నాడు? Verse 11. బయలుదేరి చెరలోనున్న నీ జనుల ఎద్దుకు పోయి ఈ మాటలు ప్రకటింపు. వారి వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. నువ్వు చెప్పిన వాడు విన్నా వినకపోయినా, though they hear or not, నీ మాటలు విన్నా వినకపోయినా, though they hear your words or not, నువ్వు చెప్పమని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. The word of God is saying that you should tell. విన్నా వినకపోయినా, though they hear or not, అతడు తృణీకరించిన పర్వాలేదు. It's okay even if they refuse. అతడు నిన్ను హేళన చేసిన పర్వాలేదు. It's okay even if he insult you. నిన్న మొన్న ఒక వీడియో చూశాను నేను వాట్సాప్ లో. Recently I saw a video on WhatsApp. వాట్సాప్ లో ఒక వీడియో చూశాను నేను. I saw a video on WhatsApp. ఒక ట్రైన్ లో ఒక సువార్తికుడు, an evangelist in a train. ట్రైన్ లో సువార్త చెప్తుంటున్నాడు. చాలా మంది చూసింటారు. He's sharing gospel in the train. పెద్ద మనిషి, నా ఏజ్ పెద్ద మనిషి, so my age person, ఆత్మల భారం కలిగిన వాడై ఉండి having the burden for souls, అతనికి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశ కలిగి to utilize the time he got, తన యొక్క ముందల జీసస్ సేవియర్ అని రాసుకున్నాడు. he wrote Jesus is savior upon చేతిలో him, బైబిల్ పట్టుకున్నాడు and holding a Bible. క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తున్నాడు ట్రైన్ లో. He was preaching the love of Christ in the train. అక్కడ ప్రక్కల ఒక వ్యక్తి కూర్చున్నాడు. A person sat beside him, యవ్వనస్తుడు, a young man, కండలు తిరిగినవాడు, well built man. ఆయన కండలు పుష్టి కలిగినవాడు. He was healthy. ఆయన యేసుక్రీస్తు నామాన్ని ఓర్చుకోలేకపోయాడు. He couldn't tolerate the name of Jesus Christ. ఓర్చుకోలేకపోయాడు. He couldn't tolerate the name of Jesus Christ. యవ్వనస్తుడు లేచి ఒక్క దెబ్బ ఆయనను కొట్టాడు, ఆ యొక్క పెద్ద మనిషిని. The young man rose up and hit the elderly man. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మెడలో ఉన్నటువంటి తీసి పాడవేశాడు. And the whatever he was wearing, he removed it and ఆయన threw out. పెద్ద మనిషినే యవ్వనస్తుడు. He was an elderly man and this man was కొట్టినవాడు young. యవ్వనస్తుడు. The one who beat him was కండలు young man. తిరిగినవాడు. He was a well-built man. ఆ పెద్ద మనిషి అంటున్నాడు, The elderly man is saying, గాడ్ బ్లెస్ యు, దేవుని దీవించును గాక, గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మన నోటిలో ఉండి రావాల్సినది. The words that should come out of our వాడు mouth, విన్నను వినకపోయినను, though he listen or not, వాడు విన్నను వినకపోయినను, though he hear or not. ఇంకొక మాట చెప్పాడు. He said another thing. నా దేవుడికి ఇంకోటి చెప్పాడు నాకు. My God said me another thing. నా దేవుడు ఇంకొకటి చెప్పాడు. My God told me another ఈ thing. చెంప కొట్టావు, ఈ చెంప కాలి ఉన్నది. You slapped me on this cheek and this ఈ చెంప other కూడా cheek is తిప్పమని, empty. ఈ చెంప కూడా తిప్పని నా దేవుడు చెప్పాడు. My God told to give your another ఈ cheek for the చెంప కూడా slap. కొడతా అని కోపం చల్లారితే ఈ చెంప మీద కూడా కొట్టాలని అడుగుతున్నాడు. If your anger is not cooled down yet, then you can slap my another cheek also. దేవుని కొరకు నిలబడినట్టు రోషం కలిగిన వారి కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the zealous people who will stand ట్రైన్ లో for ఉన్న God. వారు యవ్వనస్తులతో కొట్టకని ఆపుతుంటున్నారు. The people in the train were stopping the young man. కొట్టకని ఆపుతుంటున్నారు. They were stopping the young man. ఆయన అంటున్నాడు, ఇక్కడికి చెంప ఇంకా ఖాళీ ఉన్నది, దెబ్బ తినడానికి కొరకు. But the elderly man is saying that my other cheek is still yet there to get slapped. ఇదే కాలు ప్రియ బిడ్డలారా, This morning, beloved children, కాలు బయటకు పెడితే తెలుస్తుంది. if you step out, you will know హృదయం లోపల దేవుని కొరకు ఎంత తపన ఉంటుందో. the desperation that you have in your heart. ఆ యొక్క పెద్ద మనిషి అంత ఆత్మల దాహం కలిగిన వాడిగా ప్రచారం చేస్తున్నాడు. The elderly man with the burden,
ఈ ఈ ఆత్మ దాహాన్ని కూడా మనం కలిగిన వారుగా ఉండాలి. We should have the thirst for the souls. సంఘము కూడా ఈ ఆత్మల దాహాన్ని కలిగిన వారుగా ఉండాలి. The church should have the burden and thirst క్రీస్తు for రాకడ souls. కొరకు మనం సంఘాన్ని పిల్లలు సిద్ధపరచాలి. And prepare the church for the coming of సంఘం Christ. కొరకు మనం పిల్లలు సంఘాన్ని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి. We should prepare the church for the దేవుడు coming of అవకాశం God. అనుగ్రహిస్తున్నాడు కనుక God is giving an opportunity. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. God is giving an opportunity. మొదటి రాజుల గ్రంథము 1 Kings 19వ అధ్యాయం 1-2 వచనములు చూస్తే ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తల యొక్క ప్రవక్తలందరినీ ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజబెలునకు తెలియచెప్పక యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును ఒక స్త్రీ ఒక ప్రవక్తను హెచ్చరిస్తుంటున్నది. a woman is warning a prophet. ఒక రాజు భార్య ఒక ప్రవక్తను హెచ్చరిక చేస్తుంటున్నది. The wife of a king is warning a prophet. నీవు నా బయలు ప్రవక్తలు 400 మందిని చంపివేశావు. You killed the prophets of Baal, 400 people. హోరేబు కొండ మీద 400 మంది ప్రవక్తలను చంపివేశావు. You killed 400 prophets on the Mount Horeb. ఈ దినం వరకు నీ మెడ మీద తల లేకుండా చేస్తాను నేను. Tomorrow by this time I will behead you. నీ మెడ మీద తల లేకుండా నేను ఖడ్గం చేత హతము చేస్తానని ఒక స్త్రీ సవాలు చేస్తున్నది. ఒక దేవుని దైవ దాసుని ఎదుట. A woman challenged a man of God saying that I will kill you tomorrow by this time. అప్పుడు మన పరిస్థితి ఏమంటది? Then how will be our situation? మన పరిస్థితి ఎలాగుంటది? How will be our condition then? రేపటి వరకు నీ ప్రాణం ఉండదని ఎవరైనా మన హెచ్చరిక చేస్తే, if somebody wants us telling that by tomorrow you will not be alive, what will you do? 4వ వచనం చదవమ్మా. Verse 4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షము కలిగిన వాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుము. ఒక భక్తుని మనం చూడగలుగు, ఒక ప్రవక్తను చూడగలుగుతుంటున్నా. We are looking at a prophet here. ఓ రాజులోని గడగడలాడించిన ప్రవక్త. The prophet who because of whom the king trembled. రాజులు కూడా భయపెట్టిన ప్రవక్త. The prophet who scared even the kings. ప్రవక్త వస్తున్నాడంటే రాజులు భయపడేవారు. When they say prophet is coming, the kings used to రాజులు కూడా tremble. మంచి సమాచారంతో వస్తున్నాడా, ఏదైనా సమాచారంతో వస్తున్నాడా భయపడేవారు ప్రవక్తలను చూసి. Looking at the prophets, even the kings used to fear because they don't know if the prophet is coming with a good news or a bad news. అటువంటి ప్రవక్త పరిస్థితి చూస్తే, if you look at the condition of such ఒక స్త్రీ prophet, అతన్ని భయపెట్టిన కారణమును బట్టి because a woman scared him తన ప్రాణమును ప్రియులారా కాపాడుకోవడానికి to protect his life, ఒక దినమంతా ప్రయాణం చేసి he traveled for one whole బదరి day వృక్షం క్రింద కూర్చున్నాడు. and he sat under one tree. అక్కడ దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. There he was praying to God. దేవా నన్ను నా పితరుల కంటే నేను భక్తి పరుడును కాను. God, I'm not as godly as my అయ్యా ancestors. మా పితరుల కంటే నేను నీతిమంతుడును కాను. I'm not as righteous as my నా ancestors. ప్రాణము తీసుకో. Take away my నా life. ప్రాణము తీసుకో. Take away my life. నా ప్రాణము తీసుకో. Take away my life. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా Many times, even in our lives, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ప్రయాణం చేశాము. we have traveled in these hard times. ప్రాణము విసిగిపోయింది. Our lives became దేవా నా tired. ప్రాణము తీసుకో. Lord, take away my ఎందుకు life. ఈ జీవితం? Why do I need this ఎందుకు ఈ life? బ్రతుకు నా తండ్రి? Why should I need this ఎందుకు ఈ life? కన్నీటి బ్రతుకు నాకు? Why should I live in the life of ఎందుకు tears? నాయనా ఈ యొక్క నాయన శాప బ్రతుకు నాకు? Why this cursed నా life for me? ప్రాణము తీసుకో. So take away my life. ఎంతమంది మనం ప్రార్థన చేయలేదు? How many of us did అయ్యా say నేను this? విసిగిపోయాను నా తండ్రి. Lord, I am అయ్యా tired. నా బిడ్డలను బట్టి నేను విసిగిపోయాను. I'm tired of my నా children. భర్తను బట్టి విసిగిపోయాను. Tired of my నా husband. భార్యను బట్టి విసిగిపోయాను. Tired of my wife. నాయనా నా పరిస్థితులను బట్టి విసిగిపోయాను. I'm tired of my ఇంకా నేను situation. బ్రతుకు నాయనా నా ప్రాణము తీసుకో. I will live no more but take away my life. మోషే కూడా ప్రార్థన చేశాడు. Even Moses prayed the same. అయినను కూడా ప్రియులారా, But still, beloved, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిన్ను నన్ను you and me, the chosen one, the నిన్ను chosen నన్ను ones by దేవుడు God. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. God chose you and me నీవు దేవుని కొరకు పాత్రగా వాడబడాలని. so that you can be used as a vessel for నీవు God. దేవుని కొరకు ఒక పాత్రగా లేవాలి అని. So that you can rise as a vessel for God. 6వ వచనం చదవమ్మా. Verse 6.
అతడు బదీర వృక్షము కింద బ్రదర్ వృక్షం పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి ఓ ఏలియా నీవు లేచి భోజనము నేనిచ్చే భోజనము తిను. ఏలియా నేనిచ్చే భోజనము తిను. Elijah, eat the food that I am ఓ eating. దేవదూత ఇచ్చినటువంటి ఆహారాన్ని ఏలియా భుజించాడు. Elijah ate the food that the angel gave him. ఏలియా దేవదూత ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించాడు. Elijah ate the food that the angel gave him. ఒక్క పూట ఆహారాన్ని తిన్నాడు. He ate the food. He ate one meal. 45 రాత్రి పగలు ప్రయాణం చేశాడు. 40 రాత్రి పగలు ప్రయాణం And చేశాడు. he traveled for 40 days and nights. దూత ఇచ్చే ఆహారం తిన్నాడు. He ate one meal given by the angel of God. ఓ అతడు 40 దినములు రాత్రి పగలు ప్రయాణం చేసి దేవునితో నడిచాడు. And traveled for 40 days and nights and walked with God. దేవునితో నడిచాడు. He walked with God. ఆయన రాత్రి పగలు దేవునితో నడిచాడు. Day and night he walked with God. యాకోబు పత్రిక చదవాల్సిన అవసరం లేదు కనుక నేను చెప్తాను. You don't have to read, but యాకోబు పత్రికలో ఏముంటుంది 5:17లో what is written in James chapter ఏలియా 5 కూడా verse మనవంటి 17. స్వభావం కలిగిన వాడే. Even Elijah is a man like us. ఏలియా కూడా నీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటున్నాడు. Elijah is also a man like you and me. నీలాగా నాలాగా ఆకలి ఉంటున్నది. He is hungry like you and me. నీలాగా నాలాగే శరీర కోరికలు ఉంటున్నవి. He has a fleshly desires like you and ఆయన me. కూడా సంతోషము ఆనందము దుఃఖం ఉంటున్నది. Even he has happiness, sadness and sorrow in అని him. ఉంటున్నాడు. అందుకొరకు దేవుడు అంటున్నాడు That's why God is saying. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. Even Elijah is a man like us. ఒక్కసారి దూత ద్వారా ఆహారం భుజించి But once he ate the food from the angel. ఆయన బలము చేత 40 రాత్రులు ప్రయాణం చేశాడు. And with that strength he traveled for 40 days and హోరేబు nights. కొండ దగ్గరికి వెళ్ళాడు. Went to the Mount Horeb. అప్పుడు దేవుని చూసినట్లయితే ఇక్కడ 9వ వాక్యం చూస్తే If you see verse 9. అచ్చట ఉన్న ఒక గుహలో ఆయన రాత్రి మోలు కూడా ప్రయాణం చేసి 40 రోజులు ప్రయాణం చేసి అక్కడ ఉన్న ఒక గుహలో అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి అక్కడ ఉన్నట్టు గుహలోనికి చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి నీవిక్కడ ఏమి చేస్తున్నావు? అతన్ని అడగగా ఏలియా ఇక్కడ నీవేమి చేస్తుంటున్నావు? Elijah, what are you doing here? నీకు నేను ఆహారం ఇచ్చాను. I gave you the food. నా బలము నా శక్తిని నీకు ఇచ్చాను. I gave you my power and strength. ఈ శక్తి ద్వారా రాత్రి మోలు కూడా ప్రయాణం చేసావు నా సన్నిధిలో. Day and night in my presence you traveled. అలసిన వాడవై గుహలోనికి వెళ్ళిపోయావు. And you went into the cave in tiredness. అప్పుడు ఏలియా అంటున్నాడు. And Elijah is saying. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి అయ్యా నీ ప్రజలు నీ నిబంధనను తోసివేశారు. నీ బలిపీఠములను నేను ఎంత చెప్పినను కూడా ఆయన నీ బలిపీఠం వారు నిర్లక్ష్యం చేసి ఆత్మీయ జీవితమును ప్రార్థన జీవితమును వారు పడగొట్టుకుంటున్నారు. నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి అయ్యా నీ ప్రజలు నా తండ్రి బలిపీఠములు పడగొడుతుంటున్నారు. ఎంత చెప్పిన వింటలేరు కనుక రోషము కలిగి నేను ఒక్కనే నివసించేస్తున్నా, ఒక్కనే నేను ఉంటున్నాను అని దేవునితో సమాధానం చెప్పిన వాడంటున్నాడు. He answered God saying that while your people are rejecting you and your altars, I stood with zeal for you. అప్పుడు 11వ వాక్యం చదువమ్మా. అందుకాయన నీవు పోయి ఓ ఏలియా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖము నుండి నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా యెహోవా ప్రియులారా ఏలియా నివసించినటువంటి ఆ ప్రాంతంలో సంచరించడం ఆరంభించాడు. And the Lord started to move around in the place ఏలియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. Elijah went on to the mountain. ఏలియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. Elijah went on to the mountain. ఏకాంత ప్రార్థన చేస్తుంటున్నాడు. He was praying alone. జాగ్రత్తగా ఉండండి, కొన్ని విషయాలు చెప్తాను, ప్రార్థనలకు వెళ్దాం మనం. Listen carefully, I'll tell you. ఏలియా ఏకాంతముగా ప్రార్థన చేస్తుంటున్నాడు. Elijah was praying alone. ఆయన కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాడు. కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాడు. With hard fasting and రాత్రి పగలు కూడా కఠినమైన ఉపవాసం చేశాడు. Day and night he fasted so much. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు. And he was praying alone.
ఆయన సవాలుతో కూడిన ప్రార్థన చేసిన వాడే అంటున్నాడు. He prayed with challenge. బయలు ప్రవక్తలను సవాలు చేసిన వాడే అంటున్నాడు. He challenged the prophets. యెజబేలును రహాబును ఆయన సవాలు చేసిన వాడే అంటున్నాడు. He challenged ఆయన Jezebel and ప్రార్థన Ahab. సవాలుతో కూడిన ప్రార్థన అంటున్నది. His prayer was the prayer of నీ challenge. సవాలుతో కూడిన ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా ఉండాలి. You should have the prayer. ఒక కఠినమైనటువంటి సవాలుతో కూడిన ఒక తీర్మానం చేసుకోవాలి. You should make a tough commitment and tough challenges in your prayer life. దేవుని ఆత్మ చేత ప్రియులారా ఆయన ఆయా ప్రాంతములను కొనిపోయేవాడే అంటున్నాడు. And by the Spirit of God, God will take you into different దేవుని ఆత్మ places. అతన్ని ఎక్కడికో తీసుకొని పోయేదే అంటున్నాడు. The Spirit of God used to అతడు take him ఆత్మలో to different ప్రయాణం places. చేసేవాడు. He used to travel in the ఏలియా Spirit. ఆత్మలో ప్రయాణం చేసేవాడు. Elijah used to travel ఓ in the Spirit. పరిశుద్ధాత్మ అతన్ని తీసుకొని ఆయా ప్రాంతములకు వెళ్ళేదే అంటున్నది. Holy Spirit, God used to take ఓ him to different అతడు places. ఆత్మ వేశ్యములో అతడు వేరే ప్రాంతములకు వెళ్ళిపోయేవాడు అంటున్నాడు. And by the Spirit, he used to go to different అతడు places. అతడు చనిపోయిన వారిని లేపిన వాడే అంటున్నాడు. He rose up the dead people. చనిపోయిన వారిని కూడా లేపిన వాడే He అంటున్నాడు. rose up the dead people. ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడే అంటున్నాడు. He brought fire from heaven. ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడే అంటున్నాడు. He brought down fire from heaven. ఆయన ఆకాశం నుండి వర్షమును కుమ్మరించిన వాడే అంటున్నాడు. He brought down rain from ఆయన heaven. ఆకాశమును మూసేవేటేటి బలము కలిగిన వాడే అంటున్నాడు. He has the ability to shut the skies. ఆయన ఆకాశం తెరిచాడు, ఆకాశం కూడా మూసే శక్తిని పొందిన వాడే అంటున్నాడు. He received the power to close the skies and ఉదయకాల open the శక్తి skies. దేవుడికి ఇవ్వాలని ఆశ కలిగిన వాడే అంటున్నాడు. Now God wants to give you that power to ఉపవాస you. కూడికలో నీవు అలాంటి భారము కలిగిన దాన్ని కూర్చుంటే If you are here with such burden, నీ శత్రువులు దేవుడు అగ్నితో కాల్చివేసే దేవుడే అంటున్నాడు. God will burn your enemies with the fire. ఏ శత్రువు నిన్ను వెంటాడుతుంటున్నదో, The enemies that are chasing ఏ you. శత్రువు నిన్ను వెంటాడుతుంటున్నదో, The enemy that is chasing ఏ you. భయము నిన్ను వెంటాడుతుంటున్నదో, The fear that is ఏ chasing you. శత్రువుని చుట్టూ ముట్టి ఉంటున్నదో, The enemy who is surrounding you. వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యములు దేవుడు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఉపవాస కూడికలో In his fasting prayers, God is giving you the ability and power to face them. ఆయన శక్తి ద్వారా యోర్దాను నదిని ఒక దుప్పటి కొట్టి యోర్దాను నది 2 పాయలు చేశాడు. He split the Jordan River with that power. అంతటి శక్తిని ప్రార్థన ద్వారా పొందాడు. That much power he received from prayer. ఏకాంత ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడే అంటున్నాడు. He has the life of prayer in solitude. కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థన చేసిన వాడే అంటున్నాడు. He did tough fasting and praying. దేవుని యొక్క అభిషేకం కొరకు కనిపెట్టిన వాడే అంటున్నాడు. He waited for the anointing of దేవుని God. కొరకు రోషము కలిగిన వాడే అంటున్నాడు. He has zeal for God. అటువంటి ప్రార్థన పరుడు ప్రియులారా, Such prayerful man, beloved. అటువంటి ప్రార్థన పరుడు Such prayerful man. ఎలాగూ ప్రార్థన చేస్తుంటున్నాడు, How is he praying? ఎలాగూ ప్రార్థన How చేస్తుంటున్నాడు. is he praying? ఆయన పర్వతం మీదకి వెళ్ళిపోయి He went on to the mountain. తన యొక్క తలను ప్రియుల 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని He put his head in between his 2 legs. ఏలియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. Elijah went on to the mountain. తన తలను 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని He put his head between his 2 legs దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆరంభించాడు. and started to pray in the presence of ఓ God. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆరంభించాడు. He started to pray in the presence of దేవుని God. తను తాను తగ్గించుకొని ప్రార్థించడం ఆరంభించాడు. He humbled himself and started to తను pray. తాను తగ్గించుకొని ప్రార్థించడం ఆరంభించాడు. He started to humble himself and ఓ pray. ఓపిక కలిగి ప్రార్థించడం ఆరంభించాడు. He prayed with patience అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు, while praying. అప్పుడు అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు While he was doing that prayer, ఇప్పుడు చదువమ్మ 11వ వచనం. verse 11. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, ఎక్కడైతే ఏలియా ప్రార్థన చేస్తుంటున్నాడో, ఎక్కడైతే ఏలియా తన తలను మోకాల మధ్యలో తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంటున్నాడో, అక్కడ దేవుడు ఆ వైపుగా వచ్చి ఉంటున్నాడు. బలమైన పనిగాలి లేచెను. అక్కడ దేవుడు ఎట్లాగొచ్చాడు? బలమైనటువంటి పెను గాలి వల్ల అతని దగ్గరికి వచ్చాడు. యెహోవా బలమైనటువంటి గాలి శక్తి వల్ల అతని దగ్గరికి వచ్చాడు. As a powerful wind, he came to him. ఆ శక్తికి ఏమైంది? What happened to that power? యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. దేవుడు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు, When God
came to Elijah. దేవుడు ఏలియా మోకరించి ప్రార్థన చేసినప్పుడు, When Elijah knelt down and was బలమైనటువంటి praying, గాలి వచ్చినప్పుడు, when a powerful wind ఓ came, గొప్ప శక్తి ఆ ప్రాంతంలో నేను వచ్చింటున్నది. a great power came there. ఆ శక్తికి కొండలు బద్దలైపోయేవి, And because of that power, the రాళ్ళు mountains broke. ముక్కలైపోయేవి, The stones broke. రాళ్ళు ముక్కలైపోయావి. The stones broke. ఒక వ్యక్తి దగ్గరికి దేవునికి శక్తి దిగినది అంటున్నది. God's power came down ఒక to a వ్యక్తి person. మోకాలుండి ప్రార్థన చేస్తే When a person kneels down దేవుడు ఆ and వైపు prays, తిరిగిన వాడు అంటున్నాడు. God will turn to him. తన బలమైనటువంటి గాలిని పంపిన వాడు He will అంటున్నాడు. send a strong wind to him. బలమైనటువంటి శక్తి ద్వారా ఆ యొక్క పర్వతాన్ని చిన్న భిన్నము చేసిన వాడు అంటున్నాడు. With his strong power, he will break that ఇంకా mountain. ఏమైతుందో చదువమ్మా. What else happened? శిలలు చిన్న భిన్నములు ఆ యొక్క రాళ్ళన్నీ కూడా చిన్న భిన్నమైపోయిన పర్వతం మీద ఉన్నట్టు రాళ్ళన్నీ కూడా. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము ఒక గొప్పనైన భూకంపము కలిగినది ఆ యొక్క కొండలో. A great earthquake came on that mountain. ఇంకా చదవమ్మా. ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి ప్రశాంతముగా అయినప్పుడు మాటలాడు ఒక స్వరము నేను మాటలాడు ఒక స్వరాన్ని వినబడి చూడగలుగుతుంటున్నాను. ఎందుకొరకు శక్తి దిగినది? Why did the power come down? ఎందుకు కొండలు బద్దలైపోయినవి? Why the mountains broke into pieces? ఎందుకు భూమి కంపించిపోయినది? Why the earth? Why there was an earthquake? ఎందుకు భూమి కంపించింది? Why was an ఎందుకు earthquake? మెరుపులు ఉరుములు వచ్చినవి? Why thunders and lightning ఎందుకు came? దేవుడి యొక్క శక్తి అలాగ కనపరుచుకున్నాడు? Why did God show his power like ఒక that? వ్యక్తి కఠినమైన ఉపవాస ప్రార్థనను బట్టి, Because of the tough fasting and praying of a ఉదయకాలము person. కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తే If you fast and నీ pray, కొరకు దేవుడు ఉదయకాలం దిగి వచ్చేవాడు అంటున్నాడు. God will come down for you నీవు this morning. ఉపవాసులు ప్రార్థన చేస్తే If you fast and ఆయన pray, శక్తిని మీదకి పంపేవాడు He అంటున్నాడు. will send down his power ఆయన to you. బలముని మీదకి పంపేవాడు He will అంటున్నాడు. send his strength upon ఆయన you. ఉరుములు మెరుపులతో నీ మీద కురిపించేవాడు అంటున్నాడు. I will ఆయన shower నిన్ను it with his లేవనెత్తేవాడు lightning and అంటున్నాడు. thunders. He will lift you ఆయన up. నిన్ను లేవనెత్తేవాడు He అంటున్నాడు. will lift you up. నీవు మోకరించి ప్రార్థన చేస్తే, If you kneel down నువ్వు and pray, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే if you fast and pray, ఆయన నీ శక్తితో నీ మధ్యలో కార్యం చేసే దేవుడు with అంటున్నాడు. his power he will work ఈ among శక్తి us. నీకు కావాలంటే, If you want this power, ఈ ఏలియా మీద దిగిన శక్తి నీకు కావాలంటే, the power that came to Elijah, you ప్రతిరోజు want it. దేవునితో గడిపే సమయాన్ని కేటాయించుకోవాలి. You should have a certain time with God every day. ప్రతిరోజు దేవునితో మాట్లాడే సమయాన్ని కేటాయించుకోవాలి. You should have time set apart to talk to God every ఉపవాస day. దినాలు ప్రతిష్ఠించుకోవాలి. And have fasting prayers for ఉపవాస yourself. దినాలు ప్రతిష్ఠించుకోవాలి. You should have fasting prayers for అప్పుడు yourself. దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతావు. Then you can receive the power of దేవుని God. మహిమను You చూడగలుగుతావు. can see the glory of God. ఉరుములు మెరుపులు చూడగలుగుతావు. You can see the lightning and భూకంపములు thunders. షేక్ అయిపోయి చూడగలుగుతావు. You can see the earth shaking. వీరు దేవుని దాసులు, These are the servants of వీళ్ళు God. దేవుని బిడ్డలైతున్నారు. These are the children of God. భూలోకమును తలక్రిందులు They చేయవారైతున్నారు. will turn the world ఈ upside down. సంఘం నుంచి ఆ సాక్ష్యాన్ని మేము కోరుకుంటున్నాం. We desire such testimony వీరు from this దేవుని church. బిడ్డలైతున్నారు. You are the children of వీరు God. భూలోకమును తలక్రిందులు చేసే సామర్థ్యం కలిగిన They have వారైతున్నారు. the ability to turn the world upside వీరు down. దేవుని పిల్లల భూలోకమును తలక్రిందులు చేసేటువంటి సామర్థ్యమును సంపాదించుకునే సంఘం అయితున్నది. This is the church who received the capacity to అందుకొరకే turn the world ఉపవాస upside కుడికలు down. పెడుతుంటున్నాము. That's why we are keeping fasting శక్తిని prayers. పొందండి, Receive the power. బలమును పొందండి, Receive the strength. అభిషేకమును పొందండి. Receive the anointing. ఒంటరిగా আপনার ఏకాంత ప్రార్థన చేయండి. Pray in ఉపవాస solitude. దినాలు ప్రతిష్ఠించుకోనండి. Have fasting prayers. దేవుని కొరకు రోషముగా నిలబడండి. Stand with zeal for God. దేవుని కొరకు రోషముగా నిలబడండి. Stand with zeal for దేవుడు God. నీ కుటుంబంలో గొప్ప కార్యము చేస్తాడు. God will do great work in దేవుడు your నీలో family. గొప్ప కార్యమును He చేస్తాడు. will do great work దేవుడు in నీ you. సంఘములో గొప్ప కార్యము God will చేస్తాడు. do great work దేవుడు in నీ your church. రాష్ట్ర దేశంలో గొప్ప కార్యము చేయబోతుంటున్నాడు. He's going to do great work in రండి India. మనము దేవునికి సమర్పించుకుందాం. Come, let us surrender ourselves to రండి God. మనము దేవునికి సమర్పించుకుందాం. Come, let us surrender ourselves to God. ప్రార్థనలోనికి వెళ్దాం.